చేర్యాల పట్టణ కేంద్రంలో ఈరోజు స్థానిక అంగడి బజార్లోని అంబేద్కర్ స్టాచ్యూ వద్ద చేర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ వారు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చేర్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం తమకు సంతోషంగా ఉందని, అలాగే రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్మ ఆగన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నామని, ఆమె ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అన్నారు. అలాగే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ మహిళా సభ్యులు దాసరి కళావతి మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర ప్రజలకు పెద్ద పండుగ అని, మా తల్లి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు మంచాల చిరంజీవులు, దాసరి శ్రీకాంత్, ముస్త్యాల యాదగిరి, కాటం శ్రీను, అలాగే మహిళా పట్టణాధ్యక్షురాలు వంగ జయ, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరియు వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రీ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేరాల్లో శ్రీ తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఈరోజు సోనియా గాంధీ అంటే మామూలు తెలంగాణ ఇచ్చిన దేవత. ఈ తెలంగాణ ఇచ్చిన సందర్భంగా మరియు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే చేర్యాల పట్టణంలో పుట్టినరోజు జరపడం జరిగింది. చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ కేంద్రంలో చేర్యాల పట్టణము మరియు చేర్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సోనియా గాంధీ గారి 78వ జన్మదినోత్సవం జరుపుకోవడం జరిగింది. మన తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి, మన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పెద్ద ఎత్తున చేర్యాల పట్టణంలో జరుపుకోవడం జరిగింది. తెలంగాణ వరప్రదాయిని ఈ ప్రాంత ప్రజలు మరియు యువకులు, ఈ ప్రాంత బిడ్డలు స్వరాష్ట్రం కోసం ప్రాణాలను బలిదానం చేసుకోవద్దని చెప్పి ఒక తల్లిగా, తెలంగాణ వరప్రదాయినిగా ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు మనందరికీ ప్రసాదించడం జరిగింది. ఆ తల్లి యొక్క జన్మదినాన్ని 78వ జన్మదినాన్ని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు జనగామ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు ఎక్స్ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చేర్యాల మండలంలోని అంగడి బజార్లో పెద్ద ఎత్తున ఇటు చేర్యాల మండల పార్టీ మరియు టౌన్ పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. తల్లి సోనియా గాంధీ గారి యొక్క ఇచ్చినటువంటి తెలంగాణకు కృతజ్ఞతగా మన జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కారును తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా చేర్యాల పట్టణంలోని మండల్ పట్టణం కలిసి ఇక్కడ కేక్ కట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి. అసలు సోనియా గాంధీ లేకపోతే మన తెలంగాణ వచ్చేదే కాదు. కానీ మాత్రం దొంగలు రాజ్యం ఏలిండ్రు. 10 సంవత్సరాల నుంచి ఏలి పేదోళ్ళను దోసుక తిన్నారు తప్ప పేదోళ్ళకు ఒకరికి కూడా ఉండడానికి ఇల్లు ఇవ్వలేదు. పేదోళ్లకు ఏ సంక్షేమ పథకం కూడా అందలేదు. ఏమన్నా అంటే రైతు భరోసా అని చెప్పిండ్రు తప్ప ఏ పని కూడా చేయలేదు. కులాలను చీల్చి కులాలకు మీ గొర్రెలు బర్రెలు ఇస్తాం, మీ కమిటీలు కట్టిస్తాం అని వాళ్ళ నోర్లు మూసిండ్రు తప్ప పేద ప్రజల గురించి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అయినప్పటికీ 200 యూనిట్ల కరెంటు ఉచితం. ఇవాళ మహిళలకు ఫస్టే సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఫస్టే బస్ ఫ్రీ ఇచ్చిండ్రు, 500 గ్యాస్ ఇచ్చిండ్రు. ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఇవాళ చేయడం కూడా జరిగింది. అందుకోసమే సోనియా గాంధీ అసలు అప్పుడు ఎవరైతే ఇందిరాగాంధీ ఎలాంటి పనులు చేసిందో అలాగనే సోనియా గాంధీ కూడా తీసుకొని పనులు చేయడం జరుగుతూ ఉంది. అందుకోసమే ఆమెకి రోజు శుభాకాంక్షలు కూడా తెలుపుతా ఉంది.